వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి, శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుంచి మొత్తం 1,19,58,204 రూపాయలు ఆదాయంగా లభించింది. అన్న ప్రసాదం హుండీల నుంచి 22,58,603 రూపాయల ఆదాయం లభించింది. మొత్తం 28 రోజులకు గాను 1,42,16,807 రూపాయలు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. వెంకటేశాయ మహా వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 2 రోజులకి గాను హుండీలు తెరవగా మెయిన్ హుండీలు విశ్వస్వామి ఆలయంలో కలిపి 1,19,58,204 రూపాయలు మరియు అన్నప్రసాదం నుండి 22,58,603 రూపాయలు వెరసి మొత్తం 1,42,16,807 రూపాయలు రావడం జరిగింది. అలాగే 23 గ్రాముల బంగారం, 670 గ్రాముల వెండి రావడం జరిగింది. అలాగే 10 దేశాల నుండి 46 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఇందులో మరి వి సత్యనారాయణ గారు, ప్రసాద్ గారు తనిఖీదారు రాజమండ్రి, డిసి సతీష్ కుమార్ పర్యవేక్షకులు కోనసీమ జిల్లా, బి కిరణ్ కుమార్ థర్డ్ గ్రేడ్ కూడా పాల్గొన్నారు. వీరు కాకుండా గ్రామస్తులు, పెద్దలు, అలాగే పోలీసులు, పత్రికా విలేకరులు మరి అందరూ కూడా పాల్గొన్నారు. కెనరా బ్యాంక్ వారికి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ.